యాస్ట్రో యశోధర ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ మధ్యలో మేము కొల్హాపూర్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటారు. ఇది మహారాష్ట్రలో ఉన్నది. ఇది 7వ శతాబ్దంలో చాళుక్య రాజులైన కర్ణదేవుడి చేత నిర్మించబడింది. ఆ తర్వాత ఎంతమందో మా రాజులు, శాతవాహనులు, యాదవులు కూడా దీన్ని విస్తరించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఈ అమ్మవారు పంచగంగా నది ఒడ్డున ఉన్నారు. ఇక్కడ మహారాష్ట్ర వారు ఈ అమ్మను అంబాబాయి అని పిలుస్తారు. అమ్మవారి సతీదేవి 3 కళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పడ్డాయని, అందువలన అంతేకాకుండా ఇది శక్తి క్షేత్రాలలో ఒకటిగా, అంటే మనకు సతీదేవి యొక్క అవయవాలు పడిన ప్రాంతాలని మనము శక్తి క్షేత్రాలు అంటాం కదా. ఈ అమ్మవారి యొక్క 3 కళ్ళు కూడా ఇక్కడ పడ్డాయని, అంతేకాకుండా స్థానికులను కోలాసురుడు అనే రాక్షసుడు బాధించగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంహరించిందని చెప్తారండి. ఇది చాలా అందమైన క్షేత్రము. ఇది పెద్ద పెద్ద రాళ్లతో కలిపి నిర్మించిన ఆలయం. సున్నం లేకుండా దీన్ని నిర్మించారు. ఇప్పుడు మన పంచగంగా నది ఒడ్డున కూడా ఇది ఉంది. ఈ మహారాష్ట్రకి దగ్గరలో ఉందండి. ఇది చాలా బాగుంది. కన్నుల పండుగగా అమ్మవారి దర్శనం ఉంటుంది. రాత్రి వేళ శుక్రవారం రాత్రి అమ్మవారు పల్లకీలో బయటికి వస్తారు. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంది. పరిశుభ్రంగా మనం ఇల్లు ఉంచుకోవడం వలన, శుభ్రంగా ఉండడం వలన, శుభ్రం అంటే ఏంటండి, మనసు కూడా శుభ్రంగా ఉండాలి. చక్కటి ఆలోచనలతో ఉండడం వలన లక్ష్మి మనకి 8 సంపదలుగా ఇస్తారు. ఒకటి ఆధ్యాత్మికతగా, భౌతిక సంపద, వ్యవసాయం, రాజరికం, జ్ఞానం, ధైర్యం, సంతానం మరియు విజయాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. కాబట్టి ఈ తల్లిని మనం అనుగ్రహింపజేసుకోవడానికి చక్కని ఆవిడకి ఇష్టమైన మల్లెపూలతో పూజ, తెల్లని మిఠాయిలు, బియ్యం, పాలు వంటి తెలుపు పదార్థాలని సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతాం. ఈ మహాలక్ష్మి యొక్క దర్శనం మాకు ఎంతో భాగ్యంగా అనిపించింది. అందుకనే ఇందాక 8 సంపదలలో ఆధ్యాత్మిక సంపద ఒకటండి. ఆధ్యాత్మిక సంపద కలగడం కూడా మన అదృష్టం. మంచి మంచి క్షేత్రాలకు వెళ్ళడం, ఆ క్షేత్ర మహిమను తెలుసుకోవడం, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం కూడా ఒక సంపదేనండి. అమ్మవారు పల్లకీలో వివిధ వాయిద్యాలతో, చక్కటి వేద మంత్రాలతో రాత్రిపూట వెన్నెలలో ఆవిడ బయటకు వచ్చి విహరించడం అనేది కన్నుల పండుగగా జరిగిందండి. ఆ తల్లిని గురించి ఎంత వర్ణించినా తక్కువే. కాబట్టి మీరు కూడా ఈ క్షేత్రానికి వెళ్ళి కొల్హాపూర్లో ఉన్న ఈ మహాలక్ష్మి యొక్క అంబాబాయి యొక్క దర్శనాన్ని ప్రతి ఒక్కరికి శుక్ర మహాదశలో కూడా ఇది చాలా అవసరం.